32వ అధ్యాయం 23 నుంచి మనము చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 32 వర్స్ నంబర్ 24. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించెను, తనకు కలిగినదంతయు పంపివేశను. ఓకే, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. చాలు. జీవితంలో ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు ఉంటాయి. యుద్ధాలు లేని వారెవరు లేరు, పోరాటాలు లేని వారెవరు లేరు, కష్టాలు లేని వారెవరు లేరు, శోధనలు లేని వారెవరు లేరు. సో ఎవ్రీ పీపుల్, ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, అందరికీ ఏమున్నాయంట? కష్టాలు ఉన్నాయంట. బట్ ద థింగ్ ఈస్, గాడ్ నోటీస్డ్ వన్ థింగ్. ఏంటి దేవుడు నోటీస్ చేశాడు తెలుసా? ఒక వ్యక్తి గెలవకుండుట చూశాడంట. సో మన జీవితంలో ఎన్నోసార్లు మనం ఓడిపోయి ఉంటాం, మన జీవితంలో ఎన్నోసార్లు మనం పడిపోయి ఉంటాం, మన జీవితంలో ఎన్నోసార్లు మనము కూలిపోయి ఉంటాం. సో మనము గెలిచింది ఎక్కువ సార్లా, ఓడిపోయింది ఎక్కువ సార్లా అంటే మనం చూస్తే ఓడిపోయిందే ఎక్కువ సార్లు ఉంటుంది మన లైఫ్లో. బట్ వెన్ యూ సీ ఇన్ టు జేకబ్స్ లైఫ్, నువ్వు యాకోబు జీవితాన్ని ఒకవేళ చూడగలిగితే, యాకోబు కూడా మనలాంటి వాడే. ఆ మనలాంటి వాడి యొక్క జీవితము కూడా ఏమైందంట? గెలవట్లేదంట. అతను ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ విక్టరీ, బట్ హీఈస్ హ్యావింగ్ బ్యాటిల్స్. అతని జీవితంలో యుద్ధాలు ఉన్నాయి, అతని జీవితంలో పోరాటాలు ఉన్నాయి, అతని జీవితంలో పరీక్షలు ఉన్నాయి. యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము గెలవకుండుట కూడా దేవుడు చూస్తాడంట. ఎన్ని రోజుల నుంచి నువ్వు గెలవట్లేదు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఎన్ని రోజుల నుంచి నువ్వు పడిపోతున్నావు, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఓడిపోతున్నావు అని కూడా దేవుడు చూస్తాడంట. జీవితంలో ఒకవేళ ఫెయిల్ అయ్యారా అని అంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఎస్, మనుషులు ఒక పరీక్ష పెడితే, అపవాది కొన్ని పరీక్షలు పెడితే, దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. అందరూ పరీక్షలు పెడతారు, మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ పేరెంట్స్ విల్ టెస్ట్ యూ, సమ్ టైమ్స్ యువర్ ఎల్డర్స్ విల్ టెస్ట్ యూ, సమ్ టైమ్స్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ విల్ టెస్ట్ యూ. రకరకాలుగా అనేక మంది ఏం చేస్తుంటారు? మనల్ని పరీక్ష పెడతా ఉంటారు. సో ఈ వ్యక్తి గెలవకుండుట చూచి దేవుడికి గెలిచే వాళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ గమనించండి, గెలవనోళ్ళంటే ఇష్టం లేదని బైబిల్ చెప్పట్లేదు. మరి మనం నార్మల్గా రాసుకుంటాం ఏం తెలుసా? గెలిచే వాళ్ళంటే ఇష్టం కాబట్టి గెలవనోళ్ళంటే ఇష్టం లేదని మనం ఆటోమేటిక్గా రాసేసుకుంటాం. గెలిచేవాడంటే ఎంత ఇష్టమో దేవుడికి గెలవనోడు ఉంటాడు చూసే, ఊరికూరినే గెలవడు, వాడిని గెలిపించాలంటే దేవుడికి ఇష్టం అంట. సో రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే, ప్రొఫెసై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే, సీ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే. ఆత్మలో అన్నము నీళ్లు తాకకపోతే ఏమన్నాడు యేసు ప్రభు? ఆయన ఒక రొట్టె ఇచ్చి, ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి అన్నాడు. ఆయన ఒక పాత్ర ఎత్తి పట్టుకొని, ఇది నా రక్తము, మీరు తాగండి అన్నాడు. ఇంకో మంచి మాట, చక్కటి మాట ఉంటుంది బైబిల్లో, జాగ్రత్తగా గమనించండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నా. చూడు, సో యు నో అబౌట్ ఫిజికల్ ఫుడ్, బట్ టుడే యు నీడ్ టు నో అబౌట్ ద స్పిరిచువల్ ఫుడ్. అన్నమేంటి? వాక్యము. నెంబర్ 2 నీళ్ళేంటి? ప్రార్థన. సో ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మకు నీళ్ళని, ఆహారాన్ని పెడతావో, నువ్వు రోజుకు రోజుకి బలపడతావంట. ఆమేన్. యు విల్ గెట్ స్ట్రెంగ్త్ ఎవ్రీ డే. If you're not meditating the word, you will become weak in the spirit. If you're not, drinking water, if you're not praying every day, you will become weak in the spirit. ప్రభు ఏమన్నాడు తెలుసా? జీవాహారము నేనే, నా యందు విశ్వసించు ప్రతి వాడికి వాడి కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవజల నదులు వస్తాయంట. God is talking to your spirit today. దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ ఎంత బలపడాలి, నీ ఆత్మ రోజు ఏం తీసుకోవాలి. సో ఆత్మీయ జీవితము ఎదగాలంటే, కృపావరాలు పొందుకోవాలంటే, మన అభిషేకం పొందుకోవాలంటే మన ఆత్మ బలహీనపడింది. కాబట్టి మనము ఇప్పుడు ఆ ఆత్మకు ఏం చేయాలా? బాగలేకపోతే డాక్టర్ దగ్గర పోతాం. డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఒక్క రోజుకి ట్యాబ్లెట్ ఇడు, వారం, నెల, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు. ఎస్, ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ వీక్, come to me, I'll give you a course. ఎవరైనా గంట ప్రార్థన చేస్తారు, 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తారు. కానీ ఈ యాకోబు ఏం తెలుసా? రాత్రిరంతా దూతతో పెనుగులాడాడంట. రాత్రి మొత్తం he prayed and he had the angelic fighting. దూతతో ఆయన రాత్రిరంతా పెనుగులాడాడు. దేవుడు గెలవడు, దేవుడు మనల్ని గెలిపిస్తాడు. దేవుడితో యుద్ధం చేస్తే గెలిచేది ఎవరు?
నేనే. తన బిడ్డల్ని ఎప్పుడు ఆయన ఓడిపోనివ్వడు. సో అందుకని దూత అంటుంది, యాకోబు రాత్రంతా వదలలేదు. ఏంది నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు ఆయన ఓడిపోకపోయినా నిన్ను మాత్రం ఆయన ఓడిపోనివ్వడు. ఆమేన్. లెట్స్ వెయిట్ ఫర్ ద విక్టరీ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చే విజయం కొరకు మనం ఎదురు చూద్దాం. ఆమేన్. ఆయన గెలవకుండా చూచి, ఈరోజు మీరు కూడా చాలా మంది చాలా వాటిల్లో గెలవట్లే. స్టిల్ మీరు యుద్ధాలుగా ఉన్నాయి, పోరాటాలుగా ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు మీరు గెలవకుండా ఉండుట. మీరు గెలవకుండా దేవుడు చూస్తున్నాడు. మీరు గెలవకుండా ఉండడం దేవుడు చూస్తున్నాడు. వెంటనే నిన్ను కొడతాడు, నిన్ను తాకుతాడు, నీ స్వరం విప్పుతావు. అప్పుడు యాకోబు ప్రార్థన వినపం ఏంటి? దేవా, నిశ్చయముగాను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనట్టు. వెంటనే ఆ దూత అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. లెట్స్ గో టు మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. Matthew chapter 4 verse number 1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. చూడండి, ఆయన ఎన్ని రోజులు ఉన్నాడంట ఉపవాసములో? 40 పగుళ్ళు 40 రాత్రులు ఉన్నాడంట. వాట్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బై జీసస్. ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, 40 పగుళ్ళు 40 రాత్రులు. దేవుడు ఎందుకు ఉపవాసం ఉన్నాడు తెలుసా? అనేకమైన వాటిని జయించడానికి. ఆమేన్. ఎన్నో శోధనలు, భయంకరమైన శోధనలు, 40 దినాలు అన్నిటి జయించాడంట ఆయన. ఆమేన్. నువ్వు గెలిస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి గెలవకుండుట చూచి ఆ దూత యాకోబు యొక్క తొడగూటిని కొట్టినని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది క్రైస్తవులు ఈరోజు గెలవకుండా ఉన్నారు? నీవు ఈరోజు ఏ వాటి మీద నువ్వు ఇబ్బంది పడుతున్నావో, నా ప్రభువు నిన్ను ఆ వాటి మీద గెలిపించబోతున్నాడు. ఆమేన్. ఆయన 40 దినములు ఆయన అరణ్యములో ఉపవాసం ఉన్నాడంట. అన్ని శోధనలు ఆయన ముగించుకొని గెలిచాడంట. He won every temptations. ఈరోజు నీకు వచ్చే ప్రతి శోధన నువ్వు గెలిచి తీరతావు. నిన్ను దేవుడు గెలిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు.